శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్కారం. నమస్తే మేడం, అల్లు అర్జున్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే నిన్ననే ఎప్పుడు మెగా ఫ్యాన్స్ అని ఉన్న అసోసియేషన్ని అల్లు ఫ్యాన్స్ దాని నుంచి సపరేట్ అయినట్లుగా తెలుస్తోంది. దీనికి కర్త కర్మ క్రియ అంతా అల్లు అర్జునే చేసినట్లు తెలుస్తోంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అంటే ఒకటండి, ఇప్పుడు ఇతను ఓన్లీ ఆ ఫ్యామిలీ బ్యానర్ కిందనో, ఇప్పుడు గీతా ఆర్ట్స్ బ్యానర్ కింద చిరంజీవి గారు వాళ్ళ అబ్బాయి అల్లు అర్జున్ చేస్తున్నారు అనుకోండి, కేవలం ఈ ఒక్క దీంట్లోనే చేస్తుంటే అనుకోవచ్చు. ఇప్పుడు ఎవ్వరి మాట వచ్చినా మెగా కాంపౌండ్ అని మాట వస్తుంది. ఆ కుటుంబంలో బావలు కానివ్వండి, బావమరుదులు కానివ్వండి, లేకపోతే ఎవరు అయినా సరే అదే పేరు వస్తుంది. అందుకని ఏంటి అంటే, మొన్న పుష్ప 2 సినిమా అప్పుడు నాగబాబు బాగా రెచ్చగొట్టాడు మెగా ఫ్యాన్స్ని. మనోడైతే ఏంటి, మనకు మన వైపు లేనోడు మనోడు ఎట్లా అవుతాడు, ఇట్లాంటి స్టేట్మెంట్లన్నీ ఇచ్చాడు. మనోడు కానివాడుతో మనకెందుకు అన్నట్టు ఇట్లా స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఇచ్చి బాయ్కాట్ పుష్ప అనే దాన్ని కూడా ముందుకు తీసుకొచ్చారు. అయితే ఇంతకాలం ఏంటి అంటే, ఇలాంటి పరపత్యాలు వస్తాయని కానీ, ఇట్లాంటి తేడాలు వస్తాయని కానీ, ఇప్పుడు చిన్న చిన్న ఏవో ఇంత పెద్ద ఫ్యామిలీ అన్న తర్వాత ఉంటాయి. అంతా కలిపి ఒక పిల్ల పీచు అంతా కలిపి ఒక 100 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ మెగా వాళ్ళు కావచ్చు, అంటే కొణిదెల ఫ్యామిలీ కావచ్చు, అల్లు ఫ్యామిలీ కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, ఆడపిల్లల భర్తలు, పిల్లలు అంతా కలిపి చూసుకుంటే అంతమంది ఉన్నారు. మరి ఇంతమందిని ఒక రూఫ్ కింద ఉంచటం, ఒక మాట కింద ఉంచటం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు. ఇప్పుడు మనకు ఉమ్మడి కుటుంబాలంటే చాలా గ్లోరిఫైడ్గా అనిపిస్తుంది, కానీ ఉమ్మడి కుటుంబాలను నడపటం అంత ఈజీ కాదు. పైగా ఒకే ఇంటి పేరు ఉమ్మడి కుటుంబాన్ని నడపడం వేరు, 2 ఇంటి పేర్లు ఒకే ఉమ్మడి కుటుంబంగా చూసి నడపటం చాలా కష్టం. మరి ఈ దశలో ఏం చేశారు, అల్లు అర్జున్కి ఏమనిపించిందంటే, ఎప్పుడైనా నాకంటూ నా ఫ్యాన్ బేస్ నాకు ఉంటుంది, నా ఫ్యాన్ బేసు మొత్తం మెగా ఫ్యామిలీ ఫ్యాన్ బేస్ కింద ఉండి మా వాళ్ళే నీ సినిమాలు ఆడిచ్చారు, నా ఫ్యాన్సే నీ ఫ్యాన్స్, నీ ఫ్యాన్సే నా ఫ్యాన్స్ అనే కన్నా కూడా ఇదేదో ఒక ఉమ్మడి వ్యాపారంగా చేసిన తర్వాత ఎవరికి వాళ్ళు పార్ట్నర్స్ అందరూ విడిపోయి ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకున్నట్లు ఇప్పుడు ఇది కూడా అలాగే ఈయన తన సొంత అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్పి, ఆయనకి ఎట్లాగో ఏ బ్యానర్ ఒకటి ఉంది కదా, అల్లు అర్జున్ అనే బ్యానర్ ఉంది కదా, ఆ విధంగా చేసుకుని వచ్చారు. వచ్చి ఎప్పటికైనా మంచిది, నాదంటూ నాకుంటే మంచిది అని. ఇదేమి నాకేమి పెద్ద ఆశ్చర్యం అని కానీ లేదు అనుకుంటే, అల్లు అర్జున్ తొందరపడ్డాడని కానీ, లేదంటే మెగా ఫ్యామిలీకి ఏదో ద్రోహం చేశాడని కానీ నాకేం అనిపించట్లేదు. ఎందుకంటే అతను ఒక ఇండిపెండెంట్ హీరోగా ఎదిగాడు, ఆల్రెడీ కొన్ని సినిమాలు చేశాడు. 1-2 సినిమాలు తప్పితే వరుడు అనే ఒక సినిమా ఒకటి, అట్లాగే ఇంకో సినిమా ఏదో పోయింది కానీ దాదాపు అన్ని సినిమాలు బాగానే ఆడినాయి. అతనికి రెవెన్యూ తెచ్చిపెట్టినాయి, అతని నిర్మాతలకి మరి వాళ్ళ నాన్న బ్యానర్ కింద చేసినా కానీ డబ్బులు వచ్చినాయి. అంత ఏది ఏమైనా అల్లు అర్జున్ ట్రాక్ రికార్డు చాలా బాగుంది. మరి బాగున్నప్పుడు మేమేదో నీకు సాయం చేశాము అని మెగా ఫ్యాన్స్ అనటం, ఇవాళ బాయ్కట్ అన్నారు, రేపు ఇంకొకటి అంటారు, అనకుండా అయితే ఉండరు కదా. ఇప్పుడు నాగబాబు అనే వ్యక్తి ఉండగా ఆయన తోకకి నిప్పు అంటించుకున్న హనుమంతుడు లాంటోడు, ఏ ఇంటికి నిప్పు పెడతాడో తెలియదు. అలాంటి వాడు ఉన్నప్పుడు ఇలాగే వస్తాయి మాటలు. అదే అసలు నాగబాబు ఆ రోజు మాట్లాడుకోకుండా ఉన్నట్లయితే పుష్ప 2 సందర్భంగా అంత వివాదాలు వచ్చాయి కాదు. సరే, అందుకోసమే ఏది ఏమైనా తన ఫ్యాన్స్ తనకు ఉండాలి. అలాగే తనకి వాళ్ళ మావయ్యని చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు, చిరంజీవి గారిని. ఆయన ఫ్యాన్స్ ఎట్లా ఉంటారు, ఆయన ఫ్యాన్స్ తోటి ఆయన ఎట్లా ఉంటారు, మరి ఏమేమి ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ అంటే ఎట్లా ఉంటారంటే, ఎన్టీఆర్కి కూడా అట్లాంటి ఫ్యాన్స్ ఉన్నారు, మిగతా ఎవరికి ఇట్లాంటి ఫ్యాన్స్ లేరు. ఎన్టీఆర్ తర్వాత చిరంజీవికే మళ్ళీ.
ఏంటి అంటే దూకమంటే దూకుతారు అన్నట్లు ఉంటారు. నాగేశ్వరరావు గారికి ఉన్నారు, శోభన్ బాబు గారికి ఉన్నారు, అందరికి ఉన్నారు. వాళ్ళందరూ ఉండడం వేరు. ఈ మధ్యలో కొంచెం ప్రభాస్‌కి కూడా అట్లాంటి ఒక Fandom వచ్చింది. ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతని స్టార్‌డమ్‌కి తగ్గ ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రభాస్‌కి కూడా ఉంది. కానీ ఏది ఏమైనా ఇప్పుడు అల్లు అర్జున్‌ని చూసుకుంటే తన ఫ్యాన్ బేస్ తనకుంది. వాళ్ళతోటి విడిగా పెట్టుకున్నాడు. తప్పేమీ లేదు. ఓకే. ఎందుకంటే ఇవాళ తండ్రి కొడుకులే ఎవరి కుంపటాలు పెట్టుకునేటట్లు ఉన్నాయి రోజులు. అట్లాంటిది ఎందుకు అంత బాధ ఏమొచ్చింది? ఇప్పుడు ఒక రకంగా చూస్తే సినిమాల విషయంగా చూసుకుంటే గనక చిరంజీవి గారి కంటే కూడా ముందే వాళ్ళ ఫ్యామిలీ సినిమాల్లో ఉంది. వాళ్ళ తాతయ్య దగ్గర నుంచి ఉంది. తాతయ్య, నాన్న వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకు ఒక వరవడి ఉంది. మరి అలాంటప్పుడు ఎందుకు అంత బాధ ఏమొచ్చింది? మా పుణ్యాన నువ్వు బతుకుతున్నావు అనే మాట కూడా వచ్చినా రావచ్చు. అందుకని అల్లు అర్జును పైగా ఈ సహాయ కార్యక్రమాలు చేసే విషయంలో కానీ ఇప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉంది. అది చాలామందికి మంచి చేస్తుంది. ఇప్పుడు బర్త్డేలప్పుడు అట్లాంటప్పుడు వచ్చి ఫ్యాన్స్ వచ్చి బ్లడ్ ఇస్తారు. అలాగే ఇప్పుడు ఇవాళ ఒక పెద్ద క్యాంపెయిను ఐ డొనేషన్ క్యాంప్ ఒకటి, బాడీ డొనేషన్ క్యాంప్ ఒకటి కూడా బాగా జరుగుతున్నాయి. నిజంగా కావాల్సిన విషయాలు అవి. ఇప్పుడు మనకి చాలా సంతోషం వేస్తుంది. ఒక మనిషి బ్రెయిన్ డెడ్ అయ్యి చనిపోతారు, అంటే ఇంకా చావు డిక్లేర్ చేయరు, మరి వాళ్ళ అవయవాలన్నీ బాగుంటాయి. అట్లాంటప్పుడు ఎవరికైనా ఇవ్వచ్చు కదా అనే ఉద్దేశంతో ఈ ఈ బాడీ ఆర్గాన్ డొనేషన్కి సంబంధించిన సభ్యులు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులతోటి అప్పుడు వాళ్ళతోటి ఆ విధంగా డిస్కస్ చేయటం అనేది మామూలు విషయం కాదు. కూర్చొని వాళ్ళకి ఇప్పుడు కళ్ళు, కిడ్నీసు, హార్టు, లంగ్సు ఇవన్నీ కూడా పనికొస్తాయి. వీటిని ఎవరైనా అవసరమైన వాళ్ళకి మీరు అవి దానం చేశారు అంటే కనుక మీ అబ్బాయో మీ అమ్మాయో వాళ్ళందరి రూపంలో మీకు కనిపిస్తాడు. చచ్చిపోయిన ఫీలింగ్ మీకు రాదు. ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఒప్పించి ఆర్గాన్ డొనేషన్కి ఒప్పిస్తారు. ఇది చాలా అవసరమైన కార్యక్రమం. అలాగే మనిషి చనిపోయిన తర్వాత ఈ మెడికల్ కాలేజీలకి పరిశోధనల నిమిత్తం చాలామంది కమ్యూనిస్ట్ నాయకులు వాళ్ళ బాడీలు ఇస్తూ ఉంటారు. జనరల్ పీపుల్ కూడా ఎక్కడన్నా ఒకళ్ళు ఇద్దరు ఇస్తారు తప్పితే అందరూ ఇవ్వరు. ఈ కమ్యూనిస్ట్ నాయకులు మటుకు చాలామంది ఇస్తారు. ఇది చాలామంది స్టూడెంట్స్కి, మెడికల్ స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడతాయి ఈ బాడీలు. అట్లాంటి కార్యక్రమం కనుక అల్లు అర్జున్ తీసుకున్నారనుకోండి తన ఫ్యాన్స్ అసోసియేషన్ రూపంలో, అంటే బ్లడ్ డొనేషన్ ఆల్రెడీ జరుగుతుంది. ఈ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వాళ్ళు వచ్చి కార్నియా తీసుకుంటారు. అట్లాగే ఇప్పుడు ఈ బాడీ ఆర్గాన్స్, మళ్ళీ ఇంకోటి ఉంది మేకే విష్ ఫౌండేషన్ అని ఇంకోటి ఉంది. ఆ మేకే విష్ ఫౌండేషన్ని కూడా అడాప్ట్ చేసుకున్నారనుకోండి అల్లు అర్జున్. అంటే నేను అల్లు అర్జున్ కొంచెం సొసైటీ గురించి ఆలోచిస్తాడు, అంటే అవగాహన ఉంది. అంత ఏదో తన దాని సినిమాలు చేసుకుంటా నాగ చైతన్య వీళ్ళలాగా వెళ్ళిపోయే మనిషి కాదు. కాస్త సొసైటీ తోటి ఒక సంబంధం, నిత్య సంబంధాలు కొనసాగించే మనిషి అని అనిపిస్తుంది అల్లు అర్జున్ చూస్తుంటే. మరి అలాంటప్పుడు ఇవన్నీ కూడా అడాప్ట్ చేసుకున్నాడు అనుకోండి ఎక్కడికో వెళ్ళిపోతాడు అల్లు అర్జున్. అందుకని అట్లాంటివన్నీ చెయ్యాలి. ఒట్టిగా అభిమాన సంఘాలు ఈ సినిమా థియేటర్ దగ్గరకు వచ్చి అర్ధరాత్రి షో 2000 పెడితే టికెట్ పెడితే 2000, 1000 రూపాయలు పెడితే 1000 రూపాయలు టికెట్లు కొని ఫస్ట్ షో నేను చూశాను అనుకునే అభిమానుల కన్నా సొసైటీ కోసం కంట్రిబ్యూట్ చేసే అభిమానులు, అంటే అల్లు అర్జున్ చెప్పారంటే చేస్తాను అనే అభిమానులు ఉండాలి. అప్పుడు పర్ఫెక్ట్గా ఇది సెట్ అవుతుంది. అలా చెయ్యాలి అల్లు అర్జున్ అని నేను అనుకుంటున్నాను. రైట్ మేడం. థ్యాంక్ యూ.